సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏంటి వసంత్, ఇక్కడ కూడా డల్ గా కూర్చున్నావు? నువ్వు డల్ గా ఉన్నావు కదా ఈ ప్లేస్ కి తీసుకొచ్చింది. రే నేను చాలా హ్యాపీగా ఉన్నారా. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. చెల్లెలు పెళ్లి కుదిరింది, నో ప్రాబ్లం. ఇక ఉన్నది ఒకే ఒక సమస్యరా, అది నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావు అనుకో, నేను ఇంకెంత హ్యాపీగా ఉంటానో. రే గణేష్, వీడి ఫేస్ చూసి నీ ప్రేమ కథ ఒకటి వదులు. బాబు ప్రేమకి వదిలేశాం, నన్ను ఎలా బతికిరీడు ఆయన. వీడు కూడా మన రూట్కి వచ్చేసాడు, అందుకే అంత హ్యాపీగా ఉన్నాడు. వీడు చూడరా, ప్రేమ స్టాప్ అయింది, గెట్టం స్టార్ట్ అయింది. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఇదిగా రై 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 డీరి డీరి డీరి. ప్రియా, వసంత్ మాస్కో జోరో క్యాసెట్ ఇస్తాడు, ఇచ్చాడా? థ్యాంక్ యూ. గుడ్ ఇంప్రూవ్మెంట్. టీ లాగానే ఉంది. థ్యాంక్ యూ. నేను నీతో ఓ విషయం చెప్పాలి. చెప్పమ్మా. అది చెప్పు. అది ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరు నువ్వు? అన్నయ్య. ఎందుకు వచ్చావు? అమ్మని చూడాలని. ఏ అమ్మ? మనమ్మ అన్నయ్య. బంధుత్వాలు కలుపుకో. అమ్మ నేను చూడదు, నీ దారి నువ్వు వెళ్ళిపో. ఆ మాట అమ్మని చెప్పని అలాగే వెళ్ళిపోతాను. అమ్మ చెప్తేనే అన్ని విన్నావా? అమ్మ చెప్పినట్లు అన్ని చేసావా? ఒక్కసారి నా బిడ్డని అమ్మకి చూపిస్తానన్నయ్య. బిడ్డను అడ్డం పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించుకో. మర్యాదగా వెళ్ళిపో. ప్రియా. ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్య, అక్క లోపలికి వెళ్ళు. శంకర్, ఏమిటా గొడవ? అమ్మా. ఏం తల్లి, ఎందుకు వచ్చావు? మేము ఏం సుఖపడిపోతున్నావో చూసుకోవడానికి వచ్చావా? పాపని నీకు చూపిద్దామని. వద్దమ్మా, వద్దు. నా చూపు మంచిది కాదు. నిన్ను పెంచిన దోషానికి మేము అవమానాలు పడ్డాం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం. నడి రోడ్డు మీద నవ్వులు పాలయ్యాం. బహుశా నేను నీకు విషమిచ్చి పెంచానేమో. కనీసం నువ్వైనా నీ బిడ్డకు పాలిచ్చి పెంచుకోమ్మా. అమ్మా. అవునమ్మా, నాకు ఇంకో పెళ్లి కావాల్సిన బిడ్డ ఉంది. దాన్ని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు. నువ్వు గడపలో కాలు పెట్టి నీ దోషం దానికి తగిలి అది ఎవరినో ప్రేమించి పెళ్లి పీట్ల మించి లేచిపోతే ఏడవటానికి మాకు ఓపిక లేదు. ఏడుస్తూ చావడానికి నాకు మొగుడు లేడు. ఈ చేతులతో పెంచినందుకు అవే చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. ఈ మమ్మకారాల్ని మర్చిపోతూ మమ్మల్ని బ్రతకనయ్యి తల్లి, బ్రతకనయ్యి. వెళ్ళు. తను పంపించేరా. మాట్లాడావుగా, ఇక వెళ్ళు. ప్రియా, నువ్వేదో అడగాలన్నావు? అబ్బాయి ఏమీ లేదన్నయ్యా, ఏమీ లేదు. బాధపడకు. టూ మచ్ సౌండ్ తగ్గించబోయా. నేను టోల్గేట్ కెళ్ళి కాయగూరలు తీసుకొస్తానండి. టోల్గేట్ అంటే గుర్తుకొచ్చింది, వస్త్రంలో కోల్గేట్ పేస్ట్ తీసుకురా. అలాగే మరి టూ మచ్ ఉన్నాడు. ఇప్పుడు నేను నీకు ఇంగ్లీష్ లో వార్తలు వినిపిస్తాను, బాధ్యతగా విను. ది టైటానిక్ హీరోయిన్ తెలుగులో యాక్టింగ్, హీరో బై శివాజీ రాజా అండ్ అబ్బో నీకు ఇంగ్లీష్ అంటే పడదు కదా, ఐఎమ్ సారీ మై డాగ్. ఇప్పుడు నేను తెలుగులో వార్తలు వినిపిస్తాను. ఇప్పుడు ఈ సినిమా వార్తలు తెలుగులో వింటావు. ప్రేమించడంలో తృష్ట లేదు, రమ్యకృష్ణ. ప్రేమ నేనా మీనా? అప్పుడే పెళ్ళింటి చెప్పమా. నగ్మ. ఉప్మా అంటే చాలా ఇష్టం, ఊర్మిళ. హిందీ మర్చిపోయిన సిమరాన్, ఇదొక న్యూస్. శ్రీదేవిలా ఎదగాలి రాసి, ఒకసారి వెళ్ళాలి కాశీ, రజనీకాంత్. కాఫీ తాగొద్దా?
వసంత్ మేడపై ఉన్నాడు, పదండి పదండి. ప్రియా, నువ్వు ఏంటిలా వచ్చావు? నాకంతా అయోమయంగా ఉంది వసంత్. అమెరికా నుండి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట. వెంటనే పెళ్లి అంటున్నారు. ఇంకే మంచిదేగా? మంచిదేనా? నాకున్న ఆశలన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలీదా వసంత్? సమాధానం చెప్పవే. కొన్ని సమాధానాలు మొగ్గానే ఉంటాయి. ఏమిటిది? ఎందుకు ఇవన్నీ? పారేయడానికి టైం లేక. మనసులో నుండా నిజం చెప్పు వసంత్. ఏ నిజం చెప్పమంటావు? ఏ చేదు జ్ఞాపకాలు గుర్తు చేయమంటావు? మీ అక్క వాళ్ళు మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గుర్తు చేయమంటావా? వాళ్ళు పడ్డ అవమానాలు గుర్తు చేయమంటావా? ఆ బాధలు మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారా? అదే తప్పటడుగు నువ్వు మళ్ళీ వేస్తే మీ వాళ్ళు భరించగలరా ప్రియా? అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు. కానీ అవమానాలు ఎవరికి జరిగినా ఒకటే. స్నేహితుడని నమ్మి ఇంట్లో చేర్చినందుకు ఒకడు మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చాడు. శంకర్ని వెన్నుపోటు పొడిచాడు. ఆ గాయం ఇంకా మారిపోలేదు. స్నేహం అంటేనే మోసం అనుకునే శంకర్ మళ్ళీ నన్ను నమ్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. నేను కూడా వాడి నమ్మకాన్ని చావుదెబ్బ కొడితే తను భరించలేడు ప్రియా. ఇవన్నీ ముందే ఆలోచించి మీకు దూరంగా ఉండాలని ప్రయత్నించాను. నేను దూరం అయ్యే కొద్ది దగ్గరయ్యారు. దగ్గరయ్యే కొద్ది దూరం అవుతున్నారు. అందుకే అంతరాత్మ ముందు దోషిగా నిలబడి నేను కూడా తగిన శిక్ష అనుభవిస్తున్నాను. ప్రియా, గెలిచిన ప్రేమల చరిత్ర మర్చిపోతుంది. ఓడిపోయిన ప్రేమల్నే ప్రేమించి తనలో దాచుకుంటుంది. నన్ను క్షమిస్తానంటే చివరికి ఒక మాట. అన్న మనసు కష్టపెట్టిన చెల్లెలుగా నువ్వు, నమ్మక ద్రోహం చేయని స్నేహితుడిగా నేను జీవితంలో ఎందుకు మిగిలిపోకూడదు? ఇదే మీ నిర్ణయమా? ఇంతకంటే నిర్ణయం నా దగ్గర లేదు. థ్యాంక్స్. రే వసంత్, ఏమిట్రా ఇది? మాట్లాడేవరా? ఆ అమ్మాయితో జాలీగా అడుగుతుంటే వేదాంతం చెప్పి వెళ్ళగొట్టాడట్రా. ఒరే, వాళ్ళ కుటుంబ పరిస్థితి నీకు తెలియదురా? నీ పరిస్థితి కూడా నీకు తెలియదురా. పాస్ట్ ఈస్ పాస్ట్. రే, శంకర్ గెలి విషయం చెప్పి తప్పే ఉందిరా. వెళ్ళి చెప్పారా? వద్దురా, స్నేహంతో వాడు నన్ను కట్టిపడేశాడురా. ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను చంపేసిన ఒప్పుకుంటాను. కానీ రే, నువ్వు కూడా అలాంటి వాడివేనా? అన్న ఒక్క మాట వాడి నోటి వెంట వింటే ఇక నేను బతకటం అనవసరం రా. అందుకని స్నేహం కోసం అమ్మాయి ప్రేమను వదులుకుంటావా? ఎవరైనా నీకు స్నేహం కావాలా ప్రేమ కావాలని అడిగితే నేను స్నేహమే కోరుకుంటాను రా. ప్రేమ అనేది మనుషుని బలి చేయడానికి కాదు, 10 మంది సంతోషాన్ని నాశనం చేసేది ప్రేమే కాదురా. నీతో మాట్లాడే ప్రయోజనం లేదురా. నేనే వెళ్ళి శంకర్ చెప్పారా? నేను బ్రతికినంత కాలం మా స్నేహం చచ్చిపోకూడదురా. మేము ఫ్రెండ్స్ గానే బతకాలి. రే, నీకు నీ ఫ్రెండ్ అంత ముఖ్యం, నాకు నా ఫ్రెండ్ అంత ముఖ్యంరా. ఒకప్పుడు బజార్లో పక్కీలా తిరిగే నన్ను స్నేహంతో ఆదరించి మెకానిక్ షెడ్ పెట్టించి నా జీవితం బాగు చేసావు. ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? రే, నీ సుఖం నాకు కావాలరా, నీ సంతోషం నాకు కావాలరా. రే, నేనే విషయం శంకర్కి చెప్పేస్తాను. రేయ్! నన్ను ఆపుగా. ఇంకా ఇక్కడే ఉంటే సమస్య పెరిగేటట్టుంది. వెంటనే ఊరికి బయలుదేరదాం పద. హాయ్ శంక్. ఏయ్, ఎరా వసంత్ ఇంకా కాలేజీకి రాలేదా? ఎవరా ఉదయం నుంచి కనపడలేదు. మీ ఇద్దరు కలిసి రాలేదా? లేదురా, వచ్చేటప్పుడు ఆడి ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది కదా అని అడావుడిగా వచ్చేసాను. వీడబ్బా. హలో, వసంతున్నారా? లేరండి. ఇంతకు ముందే హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ కా? ఏమైనా చెప్పెళ్ళారా? ఏం చెప్పలేదండి. మీరెవరు? హలో, నేను అమ్మను మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? ప్రియా ప్రియ విషయం తాగిందిరా. యశోద హాస్పిటల్లో ఉన్నాం. నేను వచ్చేస్తున్నానమ్మా. మీరు ఇక్కడే ఉండండమ్మా.
కళ్ళకు కూడా అనుకోలేదురా. ఏదైనా ఉంటామంతా ఇప్పుడు ఎలా చెప్పొచ్చు. ఉంది? డాక్టర్ ఏమంటున్నారు? ఇంకా ఏం చెప్పలేదు బాబు. ప్రియ మనకి దక్కదేమని భయంగా ఉందిరా. అమ్మా, నువ్వేం కంగారు పడుకో. ప్రియాకేం కాదు. డాక్టర్ డాక్టర్ నేను ప్రియా బ్రదర్ని. ప్రియాకి ఎలా ఉంది? ఓవర్ డోస్ లో తీసుకుంది. ఇప్పుడే స్టమక్ వాష్ చేసాం. ప్రాణాలకేం భయం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడే ఏం చెప్పలేం. వసంత్, ఏంటి? అరే చివరిసారిగా ఒకే ఒక మాట రా. శంకర్ చెప్పేసి వెళ్దాంరా. అవసరం లేదు. నీకోసం కదరా, నా కోసం ప్లీజ్. రేయ్, వసంత్, వాటర్ బాటిల్ ఒకటే ఉందిరా, నేను ఇంకోటి తీసుకొస్తాను. నువ్వు వాటర్ తేనక్కర్లేదు, ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేదాకా మాట్లాడుకుని నా పక్కనే ఉండు. పదా. హలో రే వసంత్, నేను రా శంకర్ని. నేను యశోద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రియా విషయం తాగిందిరా. రేయ్, నువ్వెక్కడున్నా వెంటనే వచ్చేరా. ఏమైందిరా? ప్రియా ప్రియ విషయం తగ్గిందట. విషయం ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎందుకురా అమ్మాయి ప్రాణాలతో ఆడుకుంటావు? నిన్ను ప్రేమించడం అమ్మాయి చేసిన తప్ప? చెప్పరా, చెప్పు. మిస్ ప్రియా ఏ రూమ్లో ఉన్నారండి? పైన ఐసీయూలో ఉన్నారు. రారా వెళ్దాం. వసంత్, ప్రియకేం కాదు, రారా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే మాట్లాడనని నాకు మాటివ్వు. నువ్వు ఇక్కడే ఉండు. చూడయ్య వసంత్, ప్రియ ఎంత పని చేసిందో. ఉదయం కూడా బాగానే మాట్లాడింది. రే వసంత్, డాక్టర్లు ఏదేదో చెప్తున్నారు రా. మాకు భయంగా ఉంది. రేయ్, నువ్వెక్కడికి వెళ్ళకరా, ఇక్కడే ఉండరా ప్లీజ్. ఎందుకు ఇలా చేసింది? ఏమండి, పేషెంట్ స్పృహలోకి వచ్చింది. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మీరు ఎవరైనా ఒకళ్ళు లోపలికి వెళ్ళండి. ప్రియా, ప్రియా, నేనమ్మా, అమ్మను. కళ్ళు తెరిచి చూడమ్మా. ప్రియా, ఎందుకమ్మా ఇలా చేసావు? మేము నీకేం లోటు చేసావని విషయం తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదే మేము ఏ పని చేయవే. ప్రియా, చెప్పమ్మా, ఎందుకు ఇలా చేసావు? ప్రియా, అమ్మ ప్రియా, ఏమిటమ్మా ఇది? నీకే కష్టం వచ్చిందని ఎలా చేసావమ్మా? నీకేమైనా అయ్యి ఉంటే మేమందరం ఏమైపోయావు అమ్మా?
నీకేం కావాలన్నా చేయడానికి ఉన్నా కదమ్మా. ఒక అన్నయ్యలా కాదు, ఒక స్నేహితుడిలా నేను చూసుకున్నా కదమ్మా. చెప్పమ్మా. నా దగ్గర ఎందుకు మనసు దాస్తావు? చెప్పమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎవరైనా ప్రేమించావా? చెప్పమ్మా, భయపడకుండా చెప్పమ్మా. నీ ఇష్టం నా ఇష్టం కదా. నీకేం కావాలన్నా చేస్తానమ్మా. చెప్పమ్మా, ఎవరమ్మా? ఎవరు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు. ఎవరమ్మా? ఎవరు? ప్రియా. వీడే వీడే ఇంతవరకు వచ్చాక నన్ను ఎవడు ఆపలేడు. చూడు, వీడు వైజాగ్ బయలుదేరేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఈ అమ్మాయిని చూశాడు. ఆమె నీ చెల్లిని తెలుగు కూడా ప్రేమించాడు. ఆ తర్వాత నీతో పరిచయం స్నేహితుడుగా నీకు దగ్గర అయ్యాడు. వీళ్ళిద్దరు మనుషులు కలిసిన తర్వాత నీ కుటుంబానికి జరిగిన అన్యాయం వీడికి తెలిసింది. స్నేహం పేరుతో ఎవడో నీకు చేసిన ద్రోహం తెలిసి అదే ద్రోహం తన వల్ల నీకు జరగకూడదని తన మనసులో ఉన్న ప్రేమని చంపుకున్నాడయా, చంపుకున్నాడు. నీ చెల్లెలు మాత్రం ఏం చేసింది? వసంత మీద పెంచుకున్న ప్రేమ బయట చెప్పుకోలేక తన గుండెలో దాచుకుంది. ఎందుకు తెలుసా? తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావని భయంతో లాగేసింది. ఇదే వేరే ఎవరినైతే వాడు సుఖమాడు చూసుకునేవాళ్ళు, స్వార్థంతో లేచిపోయేవాళ్ళు. కానీ వీడు ఆ పని చేయలేదయా. నీ చెల్లెరికి తన ప్రేమ కంటే అన్నగాని అనురాగం ముఖ్యం, వాడికి ప్రేమ కంటే స్నేహం ముఖ్యం. నీకు ప్రేమ స్నేహం అంటే నాకు స్నేహం ముఖ్యం, స్నేహితుడు పొలం ముఖ్యం, వాడి కుటుంబం గౌరవం ముఖ్యం అని వాడి ప్రేమను ప్రేమించిన మనిషిని విసిరేసి చదువు మానేసి ఊరే వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాయా వాడు. వాడు చేసింది ద్రోహం కదరా, చేగో. అది నువ్వు ద్రోహం అనుకుంటే నీ కర్మరా. ఏం చేసుకుంటా చేసుకో, పోరా పో. నా కోసం, నా కుటుంబం కోసం, మన స్నేహం కోసం నీ సుఖాన్ని సంతోషాన్ని చంపుకోవాలనుకున్నావంటరా. ఇంత బాధ మనసులో దాచుకుని పైకి నవ్వుతూ ఎలా తిరగలిగావురా నాతో? ప్రతి క్షణం చస్తూ బ్రతకడం ఎలా సాధ్యమైందిరా నీకు? ఆడెవడో నాకు ద్రోహం చేశాడని నిన్ను వాళ్ళ చూస్తాను ఎలా అనుకున్నావురా నువ్వు? నా కుటుంబం ఏమైపోతుందో ఆలోచించకుండా వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు రా. నువ్వు నా కుటుంబానికి అన్యాయం జరగకూడదని చెప్పి నీ ప్రేమనే వదులుకున్నవాడివిరా. నీకు వాడికి పోలికంట్రా. నువ్వు వసంతువిరా, నా వసంతువి, నాకున్న ఏకైక స్నేహితుడివి. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావురా నువ్వు? నన్ను బాధ పెట్టకూడదని నువ్వు నా చెల్లెలు మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారా. మీరు బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలను రా? ఒక్క మాట నాతో చెప్పలేకపోయావంటరా. ఆ మాత్రం అర్థం చేసుకోలేని మనసులేని మూర్ఖుని అనుకున్నావంటరా. నీకోసం నా ప్రాణాలు ఇస్తానా? నా చెల్లెలునా? నీలాంటాడే నా చెల్లెలికి కావాలరా. ఇంతగా ప్రేమిస్తున్నా నువ్వేరా నా చెల్లెలు భర్తవి. నువ్వేరా వసంత్.